నిజం మరి పెళ్ళో లావణ్య రాజ్ తరుణ్ మధ్యలో మాల్వి మల్హోత్రా ట్రయాంగిల్ సహజీవన వివాద కథా చిత్రంలో కంప్లైంట్ చాప్టర్ మరో లెవెల్కి వెళ్ళింది. ఆమె ఫిర్యాదు చేస్తుందని ఈవిడికి తెలుసు, ఈమె కంప్లైంట్ చేస్తారని ఆవిడికి తెలుసు. ఆ ఇద్దరి పరస్పర కంప్లైంట్ల సంగతి ఆయనకు ముందే తెలుసు. సో సూన్ హీ కే కౌన్ కంప్లైంట్ అనే ముచ్చట ఈ ఇద్దరికీ తెలుసు. పదకొండేళ్ల లివ్ ఇన్ రిలేషన్ బీటల వారి మ్యాటర్ నార్సింగి ఠానాకు చేరింది. ఫిర్బీ ఆమె పట్ల అతనికి గ్రాటిట్యూడ్ తగ్గలేదు. ఇక ఆమెకు అతనిపై అలనాటి యాటిట్యూడ్ చెక్కు చెదరలేదు. మ్యాటర్ చిరిగి చాటై పీక్స్ కు చేరిన తరుణంలో ఏక్ దుజే కేలియే అనే రేంజ్ లో ఆ ఇద్దరి మన్ కీ బాత్ చూస్తే ఏ రిస్తా క్యా కహలాతా హై అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి పబ్లిక్ డొమైన్ లో. నేను ఆమెతో రిలేషన్షిప్లో ఉన్న విషయం నిజం. ఇది 2014 అండి. 2014 నుంచి 2017 ఆ టైం వరకు కూడా మేము ప్రాపర్గా రిలేషన్షిప్లో ఉన్నాం. ఇద్దరికి శారీరక సంబంధం అనేది లేకుండా ఇప్పటికీ ఒక 7 ఏళ్ళు అవుతుంది. కంప్లీట్గా ఆవిడ నుంచి దూరం వెళ్ళిపోవడం అంటే ఆ డ్రగ్స్ ఆవిడ దగ్గర దొరికి ఆ కేసు అయినప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వచ్చానండి. నేనే వచ్చాను, ఆవిడ పంపించలేదండి అప్పుడు కూడా. ఎందుకంటే ఎంతో కొంత కృతజ్ఞత ఉంది. ఒకప్పుడు నాకు హెల్ప్ చేసింది ఆవిడ. ఇదే మాట రాజ్ తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చా కూడా ఇదంతా ఉండేది కాదు కదా. ఇప్పుడు అతని మీద కోపంతో అన్యాయంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేనండి. నాకు నేను ముసల్దాన్ అయిపోయినా అతనే కనిపిస్తాడు అంతే. డ్రగ్స్, మస్తాన్ సాయితో రిలేషన్షిప్, ఆపై టార్చర్ అవన్నీ భరించలేక లావణ్య నుంచి తాను దూరం జరిగాననేది రాజ్ తరుణ్ వర్షన్. 11 ఏళ్ల తమ సహజీవనానికి రాజ్ తరుణ్ కటీఫ్ చెప్పడానికి కారణం మాల్వి మల్హోత్రా అనేది లావణ్య ఆరోపణ. ఇన్నాళ్లు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు మోసం చేశాడని నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారామె. మాల్వి మల్హోత్రా ఆమె ఫ్యామిలీ నుంచి థ్రెట్ ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరోపణలు సరే, ఆధారాలేవని నోటీసులు ఇవ్వడంతో నార్సింగ్ ఠానాకొచ్చారామె. లివ్ ఇన్ రిలేషన్షిప్ మాత్రమే కాదు, తమకు పెళ్లయిందన్నారు. లావణ్య వెడ్స్ రాజ్ తరుణ్ అనే ఇన్విటేషన్ తెరపైకి రాలేదు. జస్ట్ రిలేషన్షిప్, అది కూడా కట్ అయ్యి 7 ఏళ్లయిందన్నారు రాజ్ తరుణ్. కానీ లేటెస్ట్ గా ఫ్రేమ్ లోకి వచ్చిన లావణ్య మాత్రం అవును మేమిద్దరం పెళ్లి చేసుకున్నామన్నారు. 11 years నుంచి టుగెదర్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. గుడిలో తాళి కట్టడం అయితే జరిగింది. కాకపోతే పెద్దవాళ్ళ లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ అనేది చేసుకోలేదు. సో అతని కన్సిడరేషన్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఐ అగ్రీ. ప్రాబ్లం అవ్వద్దు అని నేను కోరుకుంటాను. అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు, విల్ టేక్ ద టైమ్ అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు. పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు మోసం చేశాను అని చెప్పిన వ్యక్తే మళ్ళీ పెళ్లి కూడా చేసుకున్నాము అని చెప్తుంది. ఇప్పుడు ఆవిడ ఏ నిమిషం ఏం మాట్లాడుతుందో ఆవిడకి అర్థం కావట్లేదండి. నాకు ఆవిడకి పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుందాం అన్న టైంలో మోసం చేయలేదు. ఆవిడతోని నేను రిలేషన్షిప్లో ఉన్న విషయం నిజం. ఇది 2017 వరకు. 2017 తర్వాత భరించేం తప్ప ఏ రోజు ఆవిడని శారీరకంగా ముట్టుకోవాలా, శారీరకమైన రిలేషన్షిప్లో లేను. సహజీవనం నిజమే గాని ఆమెతో వేగలేక తన ఇంట్లో నుంచి తానే వెళ్లిపోయినన్నారు రాజ్ తరుణ్. మాల్వి మల్హోత్రా తాను రిలేషన్షిప్ లో ఉన్నామన్న లావణ్య ఆరోపణలు అవాస్తవమన్నారాయన. కానీ తమ మధ్య గొడవలకు మాల్వీనే కారణమన్నారు లావణ్య. అయితే తనపై నిరాధార ఆరోపణలు చేసిన లావణ్యపై మాల్వి మల్హోత్రా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం మరో ట్విస్ట్. I don't even know why she's doing that. I've never met her. I don't know who is she, but rest whatever she has done to me and my family, whatever the damage she has done, I'll definitely file a complaint. I'm going to police station and I'll definitely file a complaint. And Raj also, my family met during the shoot of our film. That's it. These all are false allegations and my co-actor and we have worked together. We have always spoken regarding work and our film and cinema and all of these things. I have no idea why she has put these false allegations on me. I don't even know anything about Raj Tarun's personal life. I have no idea. రాజ్ కు తనకు మధ్య గ్యాప్ రావడానికి పెరగడానికి కారణం మాల్వీనే అన్నారు లావణ్య. వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉందన్నారు. ఫైనల్ గా తను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు, వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మాల్వి మల్హోత్రాతో అఫైర్ ఉంది, అది 100% నిజం. నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అతను ఒకవేళ డైరెక్ట్గా నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని. కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని. ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు. లావణ్య ఆరోపిస్తున్నట్లుగా ఆ ఇద్దరి మధ్య కుచ్ రిలేషన్షిప్ కతుందా? మాల్వే సైడ్ తీసుకున్న రాజ్ తరుణ్ తనకు వార్నింగ్ ఇచ్చారని మరో సంచలనాన్ని తెరపైకి తెచ్చారు లావణ్య. ఆ మెసేజ్ మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు చెప్పాడు,
రాజ్ కూడా చెప్పాడు, ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పాడు. పర్టికులర్గా రాజ్ తరుణ్ నోట్లో నుంచి వచ్చిన డైలాగు, వాళ్ళ డాడీ హిమాచల్ సీఎం ఫ్రెండ్, నువ్వు కేసు పెడితే వాళ్ళు పెట్టరు, లేకపోతే నువ్వు గొడవ చేస్తే వాళ్ళు చేయరు అనుకుంటున్నావా, ఇమీడియట్గా నెక్స్ట్ సెకండ్ నువ్వు లోపలికి వెళ్తావు అండ్ బయటికి కూడా రావు. మాల్వితోనే కాదు మరికొందరితోనూ రాజుకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయన్నారు లావణ్య. తమకు పెళ్లైందనే విషయం వాళ్లలో కొందరికి తెలియదని, తాను చెప్పాక వాళ్లు సైడ్ అయ్యారన్నారు. కానీ ఎంత చెప్పినా మాల్వి కన్విన్స్ కాకపోగా తనను చంపేస్తానని బెదిరించిందన్నారు. చాలా మందికి నేను ఉన్నానని తెలియదు కదండి. ఇప్పుడు నేను ఉన్నానని తెలిస్తే అంటే సాటి ఆడదైతే తెలిసైతే రాకూడదు కదా. ఒకవేళ నేను లేనని తెలిసి వస్తారేమో అన్న దగ్గర, లేదా ఇంటెన్స్ అవుతుంది అన్న దగ్గర నేను ఖచ్చితంగా చేసి చెప్పేదాన్నండి. షీ ఈజ్ ద ఓన్లీ వన్. నాకు రిటర్న్ ఛాలెంజ్ చేసి జైలుకి పంపిస్తాను అని అనింది, దూరం చేస్తాను అనింది, ఆ రెండు జరిగే చంపుతాను అని కూడా అనింది. నాకు మూడోది అదే, నాకు భయం వేసే వస్తున్నానండి. నాకు నిజంగా హెల్ప్ లేదు. మొన్న మే 11న మరి లేరు అని చెప్పారు. లాస్ట్ మంత్ రాజ్ తరుణ్ అండ్ మాల్వి చెన్నై హోటల్ గ్రీన్ పార్క్ ఒక్కొక్క టికెట్ 15,000 పెట్టుకొని, అంటే పొద్దున 15,000 పెట్టుకొని టికెట్ వెళ్తాడు, ఆ రోజు హోటల్ 15,000, మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు. అంటే ఒక రోజు రాజ్ తరుణ్ 70,000 మాల్వి మల్హోత్రాకి ఓన్లీ ఫ్లైట్ టికెట్ ఖర్చు పెడుతున్నాడు. 15 కుక్కలతో నేను 20,000 అడుగుతుంటే డబ్బులు ఇవ్వనందుకు నేను కేసు పెట్టాను అంటున్నాడు. నేను ఇంకేం బతకాలి? రాజ్ తరుణ్ పేరెంట్స్ సహా రాజా రవీంద్రకు తమ విషయాలన్నీ తెలుసన్నారు లావణ్య. ఇప్పటికీ తన మనసంతా రాజ్ తరుణే అన్నారామె. రాజ్ పేరెంట్స్ ఇతను తానా అంటే అతను వాళ్ళు తందానా అంటారండి. నేను అంకుల్ ఏంటని ఫోన్ చేస్తే మమ్మల్ని మేమేం చెప్పగలమమ్మా, మమ్మల్ని అడిగి అన్ని రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మమ్మల్ని అడిగి నిన్ను చేసుకుంటామన్నాడా, వీఆర్ హెల్ప్లెస్, అతను మళ్ళీ యాక్సెప్ట్ చేయమంటే వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాం, నీ ఫోన్ ఎత్తొద్దు అంటే ఎత్తము, అది నువ్వు అర్థం చేసుకొని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. డే 1 నుంచి తెలుసు ఆయనకి, మొత్తం అంతా తెలుసండి, ఎవ్రీథింగ్. ఇదంతా చేయడం రాజ్కి కోపం, ఇవన్నీ తెప్పించవచ్చు. రాజ్కి సారీ చెప్తాను, మాల్వి మల్హోత్రాకి గెట్ లాస్ట్ అని చెప్తాను ఫ్రమ్ అవర్ లైఫ్స్. నేను చాలా రిక్వెస్ట్ చేశాను ఆ అమ్మాయిని, ప్లీజ్ మా 10 years థింగ్ మాది అపార్ట్ చేయకు అని. ఆమె నాతో మంచిగా మాట్లాడుతూ నేను ఆమెతో ఏం మాట్లాడుతున్నానని రాజుకి చెప్పేసేది. సో అది మాకు ఇంకా డిస్టర్బెన్స్ అది ఎక్కువ పెంచింది ఇంటర్నల్గా. కథ ఇందాక వచ్చాక ఇక కన్విన్స్ అయ్యే ఛాన్సే లేదని క్లియర్ కట్ గా చెప్పారు రాజ్ తరుణ్. లీగల్ గా ఫైట్ చేస్తానన్నారు, అడిగితే సాయం చేస్తానే తప్ప ఇక అతకడం మాత్రం ఉండదన్నారు. If I talk to her, there should be a legal advisor between us. లీగల్ అడ్వైజర్ మధ్యలో ఉండాలి, అప్పుడే మాట్లాడుతున్నా ఆవిడతో. అండ్ ఒకవేళ నిజంగా ఆమెకి ఏమైనా కావాలి అంటే, లైక్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హర్, ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఫర్ హర్ ఇఫ్ షీ ఆస్క్డ్ మీ. ఇది పద్ధతి కదండి. ఇప్పుడు ఇంకా లెక్కలో డిస్కషన్లే ఉండవండి. ఇటు లావణ్య అటు మాల్వి ఆ ఇద్దరి కంప్లైంట్స్ దాఖలు చేయబడినవి. ఇక నెక్స్ట్ రాజ్ తరుణ్ ఫిర్యాదు ఆన్ ది వే. ట్విస్ట్ భరితంగా సాగుతోన్న సహజీవన వివాద కథా చిత్రంలో ఇంకెన్ని మలుపులో మెరుపులో వేచి చూడాల్సిందే.